ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామానికి చెందిన కి.శే.లు. శ్రీ వంగవీటి మోహన రంగా గారి వీరాభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు, కూటమి నాయకులు. కుల, మతాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన కొంతమంది యువకులు, గ్రామస్తులు కలిసి మచిలీపట్నంలోని రాధారంగా మిత్రమండలి రాష్ట్ర కార్యాలయము నందు రాధారంగా మిత్రమండలి 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు మరియు జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆకుల పవన్ కళ్యాణ్, ఎర్రంశెట్టి శాంతారావు, మెరకనపల్లి కిషోర్, చవాకుల సురేష్, భోగాది సర్వేష్ కుమార్, ఎర్రంశెట్టి రాజ్ కళ్యాణ్, ముత్యాల శ్రీధర్, మెరకనపల్లి బలరాం, ఎర్రంశెట్టి బలరాం, ఎర్రంశెట్టి రామ్ చరణ్, జనముల ప్రబోధ్ కుమార్, ఎడ్లపల్లి లోకేష్, ఎడ్లపల్లి లుకేంద్ర, సోమిశెట్టి దిలీప్, ఆకుల రవితేజ, నంద్యాల మహేష్ మరియు గ్రామస్తులు ధర్మారావు గారిని కలిసిన వారు ఉన్నారు. మీరు కూడా వచ్చేయండి తమ్ముడు, నువ్వు కూడా వచ్చేయి. పడకూడదా? నాన్న ముందు ఫోటో తీసి. నియోజకవర్గం మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామం. గత కొన్ని దశాబ్దాల కాలంగా మా మెరకనపల్లి గ్రామంలో రంగా గారి విగ్రహం పెట్టాలని ఎప్పటి నుంచో చిరకాల కోరిక అలాగే ఉండిపోతుంది. అదేవిధంగా ఆ కోరిక మేరకు ఈ రోజు మేము బుల్లెట్ ధర్మారావు గారిని కలుసుకోవడం జరిగింది. ఈ విగ్రహం ఎప్పుడూ మా తాతల కాలం నుంచి పెట్టాలనే కోరిక మా మెరకనపల్లి గ్రామంలో. ఆ కోరిక నెరవేర్చడం కోసం ఈరోజు మేము బుల్లెట్ ధర్మారావు గారి ఇంటికి వచ్చి ఆయన తెలుగు, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ 2 రాష్ట్రాలకి రాధారంగా మిత్రమండలి అధ్యక్షులుగా ఉన్నారు కానీ అదేవిధంగా ఆయన 25 విగ్రహాల పైచిలకు ఇప్పటి వరకు ఆయన గారి యొక్క తల్లిదండ్రులు గారి జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన చాలా నియోజకవర్గాల్లోకి వెళ్లి రాధారంగా మిత్రమండలి కమిటీ నిర్వహించడం, అలాగే మొన్న జరిగినటువంటి విశాఖపట్నంలో కూడా పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఎవరూ చేయని విధంగా ఈయన అమెరికాలో కూడా మన రాధారంగా మిత్రమండలి అక్కడ కమిటీ ఏర్పరిచి అదేవిధంగా అక్కడ రంగా గారి జెండా ఎగరవేయడం జరిగింది. మేము కూడా ఆయన్ని మా ఆయన దయ ఉంచి ఆయన ఆ తల్లిదండ్రుల గారి పేరు మీదుగా మేము 7 అడుగుల విగ్రహం కావాలని అడిగితే మాకు అనుకూలంగా సహకరించి 7 అడుగుల విగ్రహం ఇస్తాను నేనని చెప్పి అదేవిధంగా మీకు ముందు నడిపిస్తానని చెప్పి మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఉండాలని చెప్పి వీలైన త్వరలో ఆయన చేస్తానని చెప్పడం జరిగింది. మాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉందండి. అందరికీ నమస్కారం అండి. మాది అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామం. మేము ఎన్నో సంవత్సరాలుగా రంగా గారి విగ్రహం పెట్టాలని, మా గ్రామంలో రంగా గారి విగ్రహం అనేది ఒకటి ఉండాలని అందరి అభిమానుల కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అది మేము నెరవేర్చాలని అందరూ గ్రామస్తులు, పెద్దలు, యువత అంతా నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయించుకున్న వెంటనే ఒక మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాధారంగమ్మ మిత్రమండలి అధ్యక్షులు, 2 ఉమ్మడి స్టేట్లకి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారిని కలవాలని, ఆయన కూడా ఎన్నో కార్యక్రమాలు ఇప్పటి వరకు గత 35 సంవత్సరాలుగా 2 రాష్ట్రాల్లోనూ, మొన్న ఈ మధ్య వైజాగ్లో పెద్ద ప్రోగ్రాం, అలాగే రంగా గారితో తిరిగిన అనుభవం, ఆయన రంగా గారితో ఉన్న పరిచయాలు, అమెరికాలో జెండా ఎగరేయడం రంగా గారిది ఎంత ఒకసారి చూడాలి, ఆయన్ని పిలవాలి, ఈ కమిటీ మా కమిటీ ఏర్పాటు చేయాలి, ఆయన్నే అడగాలని మేము అంతా తల వచ్చి ఒక 15-20 మంది మెరకనపల్లి గ్రామం నుంచి ఆయన దగ్గరికి వచ్చి కోరగా ఆయన వెంటనే స్పందించి మీకు కమిటీ ఏర్పాటు చేస్తాం, మీకు విగ్రహం ఏర్పాటు చేస్తాం, రంగా గారి పేరు ఎప్పుడు చరిత్రమయంగా ఉండనివ్వండి అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. వీలైన త్వరలో మా గ్రామానికి కమిటీ ఏర్పాటు చేసి విగ్రహం ప్రతిష్ట జరిగేటట్టు చూడాలని ఆయన కోరుకుంటున్నాం. ఈ రోజున కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలానికి చెందిన మెరకనపల్లి గ్రామస్తులు, యువకులు మొదటి నుంచి కూడా ఆ గ్రామంలో రంగా గారన్న, పవన్ కళ్యాణ్ గారన్న వీర విధేయులు అన్నమాట. అలాంటి వీర విధేయులు ఈ రోజున అంటే గత
2 నెలల క్రితమే నన్ను పవన్ కళ్యాణ్ కొంతమంది కుర్రోళ్ళు ఒక పెళ్లిలో కలిసి సార్ మిమ్మల్ని కలవాలి విగ్రహం కావాలంటే నాన్న ఇక్కడ పెళ్లిలో ఉన్నాను రండి అంటాం జరిగింది. వాళ్ళు ఈ రోజున గత వారం 10 రోజులు అడిగితే నేను విశాఖపట్నంలో ఉన్నానన్న త్వరలో కలుద్దాం అని చెప్పాను. ఈ రోజు నేను వచ్చి కలుస్తామన్నారు, వాళ్ళు వచ్చారు. వాళ్ళకేంటంటే ఆ గ్రామానికి ఒక రాధారంగ మిత్రమణుల్ని అన్ని కులాలను కలుపుకుని ఒక కమిటీ ఏర్పాటు చేయమని కోరారు. అలాగే విగ్రహం కూడా మాకు మీ ద్వారా ఒక పెద్ద విగ్రహం 7 అడుగుల విగ్రహం చేయమంట పెట్టేదైతే మాకు బాగుంటుందని వాళ్ళ కుర్రోళ్ళందరూ కూడా సుమారు ఒక 20 మంది కుర్రోళ్ళు యూత్ కుర్రోళ్ళు వచ్చి నన్ను చాలా బలందం పెట్టేది. ఎందుకంటే నా తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా నేను 6 అడుగుల విగ్రహాన్ని ఇస్తున్నాను. ఈ కుర్రోళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో అడుగుతుంటే ఆ ఉత్సాహాన్ని నేను చూసి నాకు కూడా ఉత్సాహంతో ఇవ్వాలనిపించి వాళ్ళకి తప్పకుండా ఇస్తాను మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారమే నేను త్వరలో మెరకనపల్లి గ్రామంలో నేల ఈనిందా ఆకాశం బద్దలైందా అన్న రీతిలో చల్లపల్లి కాదు అవనిగడ్డ నియోజకవర్గానికి మెరకనపల్లి ఒక మణిహారం లాగా ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చేలాగా నా వంతు బాధ్యతగా ఆ విగ్రహం ఏర్పాటు చేసి కమిటీ ఏర్పాటు చేస్తున్నాను. అయితే ఈ విగ్రహం ఇచ్చేటప్పుడు నేను ఎవరికి కూడా నియమ నిబంధనలు పెట్టలేదు. వాళ్ళ ఇష్టం. విగ్రహం నా తల్లిదండ్రుల జ్ఞాపకాలు ఇవ్వడం నా బాధ్యత. రాధాబాబుని పిలుచుకోనివ్వండి, ఆశాకిరణ్ గారిని పిలుచుకోనివ్వండి, చంద్ర గారిని పిలుచుకోనివ్వండి, మేఘనాథ్ గారిని పిలుచుకోండి, శ్రీనివాస్ ప్రసాద్ గారిని పిలుచుకోనివ్వండి, ఎమ్మెల్యే ఎంపీలు గారు వాళ్ళ ఇష్టం. ఎవరినైనా పిలుచుకోనివ్వండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దానైతే అయినా నాకేం అభ్యంతరం. ఎందుకంటే రంగా గారు అందరూ వాడు ఎవరితో ఓపెనింగ్ చేశారనేది ముఖ్యం కదా, ఆ గ్రామంలో విగ్రహం ఉన్నదా లేదనేది ముఖ్యం. అందువల్ల వాళ్ళ ఇష్టానికి వదిలేశాను. నేను నా యొక్క విగ్రహాలు ఇచ్చిన ప్రతి చోట కూడా నాకెక్కడ కూడా నిబంధనలు లేవు. ఎవరితో ఓపెనింగ్ చేసినా నేను స్వాగతిస్తాను. మరి ఈ రోజున కుర్రోళ్ళు ఎంతో అభిమానంగా నన్ను వచ్చి కలిసినందుకు అందరికి కూడా పేరు పేరు నా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి నమస్కారం అని చెప్పకూడదు, వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. తప్పకుండా వాళ్ళ గ్రామానికి వాళ్ళ కోరిక నేను ఈ బుల్లెట్ ధర్మారావు తీరుస్తాడని చెప్పి మా అన్న సాక్షిగా మా రంగన్న సాక్షిగా నేను మాట ఇచ్చి అతి త్వరలో మెరకనపల్లిలో బ్రహ్మాండమైన కార్యక్రమం చేపడతామని మీ అందరికి కూడా హామీ ఇస్తూ జరుగుతుంది. వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.